పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19 రిలీజ్ కాబోతుంది. అయితే ఈరోజు సాయంత్రం యూసఫ్పూర్ గ్రౌండ్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అయితే నిన్న వచ్చిన ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే ఫ్యాన్స్ భారీగా తరలి వస్తున్నారు. ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? ట్రైలర్ అయితే చించి పడేసింది భయ. ఓజీ కన్నా ఎక్కువ ఇదే హైప్ ఉంది. ఇప్పుడు చూద్దాం ఎట్లుంటుంది సినిమా. ఓజీకి తెలాలి లెగ్స్పోయి ఇప్పుడు వాళ్ళు లెగ్సిపోతాయి. మాకి నెక్స్ట్ కూడా ఇంకా సినిమాలు ఉన్నాయి. ఇది పండగ వేసిపోతుంది. మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టే. మా ఫ్యాన్స్ అందరికి పండగ కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి పవర్ స్టార్. గబ్బర్ సింగ్ తో చూస్తే ఇప్పుడు ఈ ట్రైలర్ గబ్బర్ సింగ్ తో పోలిస్తే మేము కూడా సేమ్ గబ్బర్ సింగ్ లానే ఉంటుందని హరిశంకర్ తీస్తాడేమో అనుకుంటున్నాము. హరిశంకర్ తీస్తే తగలబెట్టేస్తాం అంటున్నా పవర్ స్టార్ ఫ్యాన్స్. అది ట్రైలర్ ఎట్లుంది కదా, మా అన్న థియేటర్లో చూస్తున్నామా లేదా అది ముఖ్యం మాకు. డాన్స్ అయితే చింపబడేసిండు. ఓజీలో డాన్స్ లేదని ఫీల్ అవుతున్నాం, కానీ ఇందులో మాత్రం డాన్స్ ఉంది. జై జనసేన, జై పవర్ స్టార్, జై డిప్యూటీ సీఎం. ముందుగా ట్రైలర్ అయితే గూజ్ బంప్స్ తెప్పించింది అన్న ఒక్కొక్కరికి. నాకైతే రొమ్ములు నిక్కబొడుచుకున్నాయి. అసలు ఆ ట్రైలర్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు 19వ తారీఖు వస్తుందా, మా పండగని ఎప్పుడు మేము ఎంజాయ్ చేస్తామా అని చూస్తున్నాం. ఒక ఉగాది వచ్చేది మాకు ప్రతి సంవత్సరం పండగే, కానీ ఈ సంవత్సరం కొత్తగా ఉగాది ప్లస్ డబల్ ధమాకాగా ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. గాజు పగిలే కొద్ది పదునే కొద్ది గట్టిగా గుర్తుపెట్టుకో. గాజు అంటే సైన్యం కాదు, గాజు అంటే గ్లాస్ కాదు, సైన్యం, కనిపించని సైన్యం. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్. అసలు యాక్షన్ సీన్స్ అయితే ఇరగ తీసాడన్న మా వాడు. యుద్ధం భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్. కాపీరైటెడ్ ఏం లేదన్న. కామెడీ పరంగా అయితే ఇది చూస్తే మాకు కొంచెం కామెడీ టైమింగ్ ఉంది, ఎక్కువ కామెడీ టైమింగ్ ఉంది. అదేవిధంగా యాక్షన్ ఉంది. హరిశంకర్ గారు చెప్పినట్టు ఎమోషనల్ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఎరగదీసే నక్షత్రం, ఊచకోత ఊచకోత ఉస్తాద్ భగత్ సింగ్. ఖచ్చితంగా కనబడ్డాయి అన్న. గబ్బర్ సింగ్ మించి ఉంటుంది. గబ్బర్ సింగ్ అనేది ఒక లెవెల్ అయితే దాన్ని మించిన లెవెల్ ఉస్తాద్ భగత్ సింగ్. దాని సీక్వెల్ లాగా ఏం ఉండదు అన్న. దాని సీక్వెల్ లాగా ఏం ఉండదు. గబ్బర్ సింగ్ ఒక లెవెల్ అయితే దానికి దాని అమ్మ మొగుడు ఉస్తాద్ భగత్ సింగ్. జై జనసేన, జై పవర్ స్టార్. ట్రైలర్ అయితే మామూలుగా లేదు. ఎట్లా జరగబోతుంది ఇప్పుడు చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత. గబ్బర్ సింగ్ తర్వాత 14 ఏళ్ళకి హరిశంకర్ కలర్ ఫ్యాన్ ఆ రేంజ్ రీచ్ ట్రైలర్ లో కనిపించింది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ అయితే ఇంకా మనోడు పర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదు. ఈసారి బొమ్మ దద్దరు వెళ్ళిపోద్ది. డాన్స్ కి సంబంధించి కూడా ఓజీతో పోలిస్తే ఇందులో డాన్స్ ఎక్కువ ఉంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా మార్చి 19? బ్లాక్ బస్టర్ చెప్పవసరం లేదు. మనోడు ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలు అయిపోద్ది అంతే. ఇప్పుడు రెండు స్టోరీ ఒకటే అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే గబ్బర్ సింగ్ తో దీనికి సంబంధం లేదు. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. హరిశంకర్ క్లారిటీ ఇచ్చారు. రీమేక్ కూడా కాదు. ఇంకా మాత్రం కన్నా ఓవరాల్ ట్రైలర్ సూపర్. కాకపోతే హరిశంకర్ మార్క్ ఉంది అంతే. గబ్బర్ సింగ్ తో ట్రైలర్ వాడుతూ చూస్తే సీక్వెన్స్ లా ఉంది. గబ్బర్ సింగ్ సీక్వెన్స్ లా ఉంటుంది. వేరే కొత్త కథ అని చెప్పాడు స్టోరీ కూడా. కొత్త స్టోరీ డిఫరెంట్ ఉంది. చూద్దాం ట్రైలర్ అయితే. కంటిన్యూ కానీ మిగతా అంత స్టోరీ వేరే ట్రైలర్ కూడా వేరే కనిపిస్తుంది. పోలీస్ యూనిఫామే కనబడలేదు. పోలీస్ అంతే యూనిఫామ్ లేదుగా. కాకపోతే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి మెసేజ్ ఓరియంటెడ్ ప్రిఫర్ చేస్తారు. హరిశంకర్ ఓజీ తర్వాత ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇదేంటంటే ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన తీసుకునే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మెసేజ్ ఓరియంటెడే ఉండాలి. ఆ మెసేజ్ ఓరియంటెడ్ బేస్ చేసుకునే ఉంటుంది. కాకపోతే హరిశంకర్ అది రివీల్ చేయలేదు ఇంటర్వ్యూలో, అది ట్రైలర్లో. ఖచ్చితంగా మీకు సినిమా చూసిన తర్వాత మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎందుకంటే ఓజీ ఆల్రెడీ ఫుల్ గ్యాంగ్స్టర్ రిలేటెడ్, అందులో మెసేజ్ ఏం మనకు దొరకదు. కానీ మూవ్ అవుతున్న కొద్దీ మనకి ఆయన ఎంటర్టైన్ చేస్తూ మెసేజ్ ఇవ్వాలి. అది ఆయన రెస్పాన్సిబిలిటీ. బ్లాక్లో అమ్ముతున్నారు. అది పాస్లు కూడా బ్లాక్లో అమ్ముతున్నారు. ఆయన వేరే ఆడియో రిలీజ్లకి అమ్మరుగా. వేరే మనకే దొరుకుతుంది. అలాంటివన్నీ మనకే అవుతాయి.
వేరే ఆడియో రిలీజ్ ఏదైనా సరే ఫ్రీ రిలీజ్ అయినా సరే పాస్ ఫ్రీగా ఇస్తారు. పాసెస్ బ్లాక్ లో అమ్ముతున్నారు. అదే మంచిదే. 450 రూపాయలు సెలబ్రిటీ, ఎంఐపి సెలబ్రిటీ 450 రూపాయలు, అది మంచిదే కదండి. వివిఐపి 250 రూపాయలు. అట్టంటే అమ్మాలి ఈ ఫ్రీ పాసెస్. దీన్ని ఎందుకు అమ్మాలన్న? పవన్ కళ్యాణ్ బ్యాడ్ నేమ్ వచ్చింది దీనివల్ల. ఫ్యాన్ పాసెస్ ఫ్రీగా ఇచ్చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్రొడ్యూసర్ ఫ్రీగా ఇచ్చేయాలని ఇవన్నీ పెట్టాడు. దాన్ని ఎందుకు డబ్బుతో కొనుక్కోవాలి? దీన్ని ఎందుకు డబ్బుతో కొనుక్కోవాలి? ఫ్రీ పాసెస్ బయట సెలబ్రిటీ పాసెస్ కూడా అన్ని డబ్బులతోనే 250, 450, 500. ఇది పవన్ కళ్యాణ్ బ్యాడ్ నేమ్. ఈ పాసెస్ ఫ్రీగా అమ్మాలి, ఫ్రీగా ఇచ్చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ పాస్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళి ఇవన్నీ బ్యాడ్ నేమ్ పవన్ కళ్యాణ్కి వస్తుంది. దీని మీద చర్యలు తీసుకోవాలి. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది, చాలా అయితే హ్యాపీగా ఉంది మాకు. అంటే గబ్బర్ సింగ్కి ఈక్వల్గా ఉంటుంది అనేసి మేము ప్రజెంట్ అయితే అనుకుంటున్నాం. మేమైతే 14 years తర్వాత గబ్బర్ సింగ్ అంటే కాంబో రిపీట్. ఇప్పుడు ఆ రేంజ్ మేము ఊహించుకుంటున్న ఆ రేంజ్లో ఊహించుకుంటున్నాం. ట్రైలర్లో అది అనిపించిన ఎఫెక్ట్ అనిపించింది. ఎఫెక్ట్ కనిపించింది. అంటే హరీష్ శంకర్ డైరెక్టర్ మార్క్ కూడా ఉంటుంది కదా. గబ్బర్ సింగ్లో ఏదైతే డైరెక్ట్ మార్క్ ఉందో సేమ్ అదే ఇందులో కూడా మేము అదే రిపీట్ అవుతుంది అనుకుంటున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా కామెడీ కూడా ట్రైలర్ చూసినప్పుడు కామెడీ కూడా యాడ్ అయి ఉంది. దాన్ని బట్టి ఏంటంటే గబ్బర్ సింగ్ అంటే ఇంకా బాగా బాగుంటుంది అనేసి అంచనా ఉంది మాకు. పీరియాడిక్ ఓజీ సీరియస్ గ్యాంగ్స్టర్ మూవీ. అవును. తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ దాంతోటి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అట్ల కన్నా ఇది ఇంకా బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఓజీలో ఏదైతే ఫ్యాన్స్ చూపిస్తారో ఎక్కువ డాన్స్ ఉండాలి. అది ఇందులో డాన్స్ కనిపిస్తుంది. డాన్స్ అంటే గబ్బర్ సింగ్లో ఏదైతే కామెడీ ఉందో, కామెడీ ఏదైతే సీన్స్ ఎక్కువ ఉన్నాయో అలాగే దీంట్లోని కూడా ఆ సీన్స్ కూడా ఉన్నాయి. ట్రైలర్లో మేము చూసిన దాని ప్రకారంగా అయితేనే సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి అంటే దానికంటే సీక్వల్గా కనిపించినా కానీ కామెడీ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఇది ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం 100% హిట్ అవుతుందని మన నమ్మకం. ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. మేము చాలా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి ట్రైలర్ బాగుంది, చాలా బాగుంది. పాటలు కూడా మంచిగా ఉన్నాయి. ఈ కట్అవుట్లో మాత్రం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాడు, చాలా స్మార్ట్గా ఉన్నాడు. అంటే అన్ని సినిమాల్లో డిఫరెంట్గా ఈ యొక్క సినిమాలు చాలా డిఫరెంట్గానే ఉన్నాడు. ఇది ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు ఓజీ హరిహర వీరమల్ లాంటి సీరియస్ సినిమాల తర్వాత ఇది వస్తుంది కదా ఎంటర్టైన్మెంట్. ఎట్లా ఇది చాలా మంచిగా ఉంది. ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాకు పవన్ కళ్యాణ్ ఒక సంతోషంగా చాలా ఒక పండుగ జరుపుకున్నట్టు మాకు. హరీష్ శంకర్ డైలాగ్ డెలివరీ డైలాగ్స్ కానీ అవన్నీ పేర్లు అనుకుంటున్నారు మంచిగా. డైలాగ్ కూడా మంచిగా ఉందండి. ఆ డైలాగ్ ఏంటంటే గాజు పగలే కొద్దీ పదునే కొద్దీ గ్లాస్ సైజు, గాజు అంటే సైజు కాదు సైన్యం, కనిపించే సైన్యం. ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, చాలా బాగుంది. ట్రైలర్ చూసారా? ట్రైలర్ బాగానే ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా రష్ ఉంది కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ వస్తున్నంటే ఎంత రష్ ఉంటుంది, దాని ప్రకారం అది. ఇప్పుడు 14 ఏళ్ళ తర్వాత కాంబో కదా, హిట్ రిపీట్ అవుతుంది. సూపర్ అన్న. పవన్ కళ్యాణ్కి తిరగలేదు. ట్రైలర్ చాలా బాగా ఉంది. వెరీ ఎక్సైటింగ్ అండ్ ఎంతూసియాస్టిక్. బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్టెడ్ అండి ట్రైలర్ చూసిన వెంటనే. డైలాగ్స్ విన్నారా? ట్రైలర్ డైలాగ్ సూపర్ డైలాగ్స్. 14 years తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబోలో రెండో సినిమా గబ్బర్ సింగ్. అవును, గబ్బర్ సింగ్ తర్వాత ఇది గబ్బర్ సింగ్ బాగా హై ఎక్స్పెక్టేషన్ ఉంది. ట్రైలర్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. డాన్స్ సంబంధించి కూడా ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది. డాన్స్ అదే తెలుగులో నాకు నచ్చనిది ఒకే వర్డ్ డాన్స్. మొన్న సాంగ్ రిలీజ్ చేశారు డాన్స్ కి సంబంధించి కూడా. డాన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా రోజుల తర్వాత డాన్స్. డాన్స్ ఓజీతో పోలిస్తే ఓజీ ఓకే, డాన్స్ కన్నా స్టైల్ ఎక్కువ అండి అందులో. ఇందులో డాన్స్లో కలిసి స్టైల్ను ఉంది పవన్ సార్ది. పవన్ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? ఉస్తాద్ ట్రైలర్ చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్. లేదండి, కరెక్ట్ కాదు. గ్రిల్స్ అయితే బాగా పైకి పెట్టేశారు. అందరూ చూసేలా ఉండాలి కదా. స్టేజ్ ఏం కనిపించదు, మొత్తం గ్రిల్స్ అడ్డొచ్చేసినాయి. 100కి 100% కరెక్ట్ కాదు. చాలా బాధపడ్డారు అందరూ. నేను ఒకటే కాదు, అటు చూడండి. ఈ హైట్ అయితే ఓకే అండి, అదేమో అంత హైట్ ఉంది, ఎవరు కనిపిస్తుంది? ఏం లేదు, అందుకని. ట్రైలర్ చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలా పవర్ స్టార్, అందుకోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైలర్ చాలా బాగా నచ్చింది. హరీష్ శంకర్ తర్వాత పవన్ కళ్యాణ్ టుగెదర్ కంబ్యాక్ ఇస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో.